హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం మంచి రెసిపీ చిక్కుడుకాయ టమాటా కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది బ్యాచిలర్స్కైనా మనకి ఇంట్లో వండుకోవడానికి ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది మనకి ఇప్పుడు సీజన్ కదండి, చక్కగా దొరుకుతాయి చిక్కుడుకాయలు. ఇప్పుడు సంక్రాంతి టైంలో మనం తప్పకుండా వండుకునే రెసిపీ ఇది. దీంట్లో మనం ముందుగా ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆవాలు 1/2 స్పూను, అలాగే జీలకర్ర 1/2 స్పూన్ వేసుకోండి. దీంట్లోనే ఉల్లిపాయలు మీడియం సైజు 2, అలాగే ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఉప్పు ముందుగా వేసుకుంటే కొంచెం మనకి ఉల్లిపాయలు వేగుతుంటాయి. అలాగే పసుపు కూడా వేసేసి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాల్లో మనకి ఫ్రై అవుతాయి అన్నమాట. ఇది కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం చిక్కుడుకాయలని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కడిగేసి దీంట్లో వేసేసుకోవాలి. ముందుగా మనం ఓపెన్ చేసి ఈ చిక్కుడుకాయని కట్ చేసుకోవాలండి, లేదంటే లోపల పురుగు అన్నది ఉంటుంది. తప్పకుండా మనం ఓపెన్ చేసి ఈ చిక్కుడుకాయని కట్ చేసి వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవుతున్న టైంలోనే మనం ఈ వాటర్తోనే ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక 2 మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాము ఇందులో. ఈ 2 కూడా మనకి ఈ ఆవిరితోనే మనం మూత పెట్టేస్తే ఆవిరికి చక్కగా టమాటాలో ఉన్న వాటర్ కూడా సరిపోతుంది. ఉప్పు మీరు టేస్ట్కి తగ్గట్టు కొంచెం వేసుకోండి. ఆల్రెడీ మనం ఆనియన్స్ ఉడికేటప్పుడు, ఉల్లిపాయలు ఉడికేటప్పుడు వేసుకున్నాము. అలాగే ఈ చిక్కుడుకాయలు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే ముక్కలన్నిటికి కూడా ఉప్పు పడుతుంది. ఇది దాదాపు ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూసారు కదా, ఆవిరికి చక్కగా మనకి టమాటాలో ఉండే రసంతోనే మనకి వాటర్ సరిపోతుంది. ఉడికాయి కావాలంటే మీరు కొంచెం చిన్న కప్పు వాటర్ వేసి కూడా మరికొంత ఉడికించుకోవచ్చు. లేతగా ఉన్న చిక్కుడుకాయలు అయితే తొందరగా ఉడికిపోతాయండి. ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి ఉడికిపోయాయి. దీంట్లో మీరు 1 స్పూను కారం, అలాగే ధనియాల పౌడరు, అంతేనండి. ఈ 2 వేసుకోండి, ఇంకేం అవసరం లేదు. మంచి రుచి వస్తుంది కూరకి. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కాబట్టి చివరిలో మనం వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఇది కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 5-6 వెల్లుల్లిపాయలని దంచి వేసుకోండి. ఇది మెయిన్ ఫ్లేవర్ అన్నమాట. ఒకవేళ మీకు వెల్లుల్లిపాయ వేసుకోవడం ఇష్టం లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ముందుగానే. ఇప్పుడు మీరు చివరిగా కొత్తిమీర వేసుకొని ఈ కూరని మీరు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇది మనకి రోటీలోకి, రైస్లోకి, మీరు పుల్కాలోకి కానీ దేంట్లోకైనా తినడానికి రెడీ అయిపోయిందండి. టమాటా చారు కాంబినేషన్గా పెట్టుకొని మీరు ఈ కర్రీని రెడీ చేసుకోండి. లేదంటే డైరెక్ట్గా వేడివేడి అన్నంలో కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి చిక్కుడుకాయ టమాటాని ట్రై చేసి చూడండి. ఎంతో రుచిగా ఉండే మనకి ఈ కూర మనకి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఎలా ఉన్నాయో నాకు కామెంట్ ద్వారా తెలపండి. అందరికీ థ్యాంక్ యూ అండి.